ఎవరైనా పర్వాలే కానీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా అకౌంట్స్ ఎప్పటికప్పుడే సెటిల్ చేస్తాడని. ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 7 కొండల్ని 5 కొండలను అంటేనే, ఒక మాట అంటేనే నేను చాలా ఫైట్ చేశాను. దాన్ని ఫైట్ చేయడమే కాకుండా నేను పాదయాత్రతో 7 కొండలెక్కి మొక్కు తీర్చుకున్నాను. ఎందుకంటే ఒక నమ్మకంతో ఏ పని చేసినా, పోరాటం చేసినా, అవన్నీ చేశాం, ఎన్నో ఆందోళన చేశాం దేవుడి పవిత్రత కాపాడడానికి. మీరందరూ చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి అనేది ఒక అద్భుతమే. అక్కడికి పోయినప్పుడు కొండెక్కగానే ఒక గమ్మత్తు, మైమరిచిపోతాం. రెండో తెల్లవారుజామున 3 గంటలకు గాని సుప్రభాత్ దర్శనానికి పోతే వైకుంఠం అనేది ఎవరికి తెలియదు గాని వైకుంఠం ఈ విధంగా ఉంటుంది, ఇంత ప్రశాంతంగా ఉంటుందని ఆ టైంలో మనకు ఆ స్ఫూర్తినిస్తుంది. అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పవిత్ర క్షేత్రం తిరుమల. అలాంటి పవిత్రమైన క్షేత్రంలో 5 సంవత్సరాలు అపవిత్రమైన కార్యక్రమాలు, రాజకీయాలకు ఒక పునరావాసం, భక్తుల మనోభావాలకి విలువే లేదు, ప్రసాదంలో గాని నాణ్యతలో గాని ఎక్కడికక్కడ మొత్తం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్నోసార్లు భక్తులు ఆందోళన చేశారు. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భక్తులందరం కూడా, నేను ఒక భక్తుడిగా చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రిగానే కాదు, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతకు కూడా కారణం 300 సంవత్సరాల నుంచి ఈ వెంకటేశ్వర స్వామి లడ్డు ఒక రెసిపీ, అది తయారు చేసిన విధానం, అందులో వాడే పోషక పదార్థాలు ఏది కూడా ప్యూర్గా ఉంటాయి. ఎక్కడ కూడా నాణ్యత లేని సరుకులు ఎప్పుడూ వాడరు. ఇచ్చేవాళ్లు కూడా ఒక పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు. దేవునికి ఇస్తున్నాం కాబట్టి పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు. అందులో కూడా మీరు చూస్తే ఆ ప్రసాదం అన్ని ఇంటిలో తీసుకొచ్చి పెడితే ఆ వాసన ఒక మంచి వాసనతో ఉంటుంది. ఒక్క లడ్డే కాదు, జిలేబీ గాని, వడ గాని, లేకపోతే అక్కడ పొంగల్ గాని, దేనికదే ప్రత్యేకత. నాకు ఒక అనుభూతి కూడా అక్కడ పోయినప్పుడు, కొండపై తిరుమల పైన భోంచేస్తే అక్కడ చేసే వంటలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఎందుకంటే 1,00,000 మందికి భోజనం పెట్టేటప్పుడు, అక్కడ ఉండేటప్పుడు కూడా నేను చాలాసార్లు రివ్యూలు చేసేవాడిని. ఎలాంటి మీరు ప్రోడక్ట్స్ వాడుతున్నారు, ఎంత రెసిపీ వాడుతున్నారు, ప్రాసెస్ ఎట్ చేస్తున్నారు, టేస్ట్ను కూడా ఇచ్చేయండి, పౌష్టికాహారం చేయమని చాలాసార్లు చెప్పాను. రెండోది, మీరు ఇంకొకసారి చూస్తే వెంకటేశ్వర స్వామి దగ్గర నేను మొత్తం హెలికాప్టర్స్తో సీడ్ బాల్స్ వేయించాం.